హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాలిటీగా బిహేవ్ చేసింది. ఎందుకంటే నిన్నటి రికవరీ ఉంది కదా, ఆ రికవరీలోనే వోల్టాలిటీ చూపించింది. సో ఎగ్జాక్ట్లీ నిన్నటి రికవరీ 400లో ఎండ్ అయిపోయింది మార్కెట్. సో 400 నుంచి నిఫ్టీ మూమెంటం ఇచ్చింది స్టార్టింగ్. సో 400 దగ్గర ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ 400 దగ్గర ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ తీసుకొని ఇది ఒక ఫేక్ బ్రేక్ డౌన్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇంత మంచి వోల్టాలిటీ అండ్ చాలా స్ట్రాంగ్. సో ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అయింది. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్స్తో వోల్టాలిటీ చూపించింది కదా. సో స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఇచ్చింది 50 పాయింట్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ 50 పాయింట్స్ డౌన్ మూమెంట్. సో ఇక్కడే ట్రాప్ అయిపోతారు సగం మంది. సో మనం స్టార్టింగ్ కనీసం ఒక 30 మినిట్స్ వెయిట్ చేసినా అని మనకి రైట్ డైరెక్షన్ దొరుకుతుంది. సో 300 to 400, 400 to 500 ఈ రేంజ్ నుంచి నిఫ్టీ వోల్టాలిటీ చూపించింది. అండ్ ఆఫ్టర్ మళ్ళీ ఎక్కడైతే రివర్సల్ తీసుకుందో ఇక్కడ 25,000 బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, సేమ్ అక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ ఇక్కడ కూడా మన టెలిగ్రామ్లో మేము పోస్ట్ చేశాను. అండ్ అక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అండ్ మళ్ళీ రివర్సల్ అయింది స్ట్రాంగ్గా. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. సో స్టార్టింగ్ నుంచి నిఫ్టీ మంచి రెసిస్టెన్స్ చూపించింది, కానీ అదే రెసిస్టెన్స్ నుంచి స్ట్రాంగ్గా రివర్సల్ అవ్వడం వల్ల 500 to 600 ఈజీగా ట్రేడ్ అయిపోయింది. కానీ ఇంత రెసిస్టెన్స్లో కూడా ఇక్కడ వరకు ట్రేడ్ అయిపోయింది, ఎందుకంటే మంచి అన్వైండింగ్ జరిగింది. ఈ రెసిస్టెన్స్లో మెయిన్లీ 600 రెసిస్టెన్స్ వీక్ అయింది కాబట్టి సో అక్కడ ట్రేడ్ అనేది ఫాస్ట్గా జరిగింది. ఇంకా 600 వరకు మంచి రైజ్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 600 దగ్గర మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఈ పెయిన్ వల్ల చూడండి ఇక్కడ రియాక్షన్ తీసుకుంది, ఫాల్ జరిగింది. ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది, ఎందుకంటే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇంత మల్టిపుల్ రియాక్షన్ తీసుకుంది కాబట్టి ఇంకా మంచి క్యాండిల్ రావచ్చు అనుకున్నాం, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు. కానీ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు 25,600 బిలోనే నిఫ్టీ ట్రేడ్ అయింది. 25,500 to 600 మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా 500 నుంచి. సో 500 తర్వాత 600 దగ్గరకు వచ్చినాక పెయిన్ స్టార్ట్ అయింది. అటు కాల్ ఓవే బిల్డప్స్ అండ్ పుట్ ఓవే బిల్డప్స్ వీకెనింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది 25,600 అబోవ్. సో 25,600 అబోవ్ బ్రేక్అవుట్ తర్వాత 25,670 వరకు వెళ్ళి మళ్ళీ రియాక్షన్. సో సెకండ్ టైం రియాక్షన్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం 25,700 వరకు వెళ్ళాలి, కానీ మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ ఫేస్లోనే ఇంత వోల్టాలిటీతో సో రివర్సల్ చూపించాయి 2 times. సో థర్డ్ టైం కూడా ఇంకా స్ట్రాంగ్ రివర్సల్ చూపించింది. 25,600 బిలో బ్రేక్ డౌన్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేసాం టెలిగ్రామ్లో. సో అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది ఇంకా స్ట్రాంగ్గా. సో ఈ క్యాండిల్లో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో 1 to 2 PM ఈ మధ్యలో ఇంకా ట్రాప్ చేసింది నిఫ్టీ, ఎందుకంటే ఇంత ఫాల్ జరిగింది కానీ మిగతా ఎందుకు ఫిల్ చేయకుండా వెళ్ళిందో. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి 25,500 దగ్గర మెయిన్ సపోర్ట్ ఏరియా అది. అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, 25,500 మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 25,700, 25,800. సో ఇదంతా రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇది ఒక్కటే వీక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లా యాక్ట్ చేసింది. సో మ్యాక్సిమం పెయిన్ ఇక్కడనే ఉంది అండ్ మంచి ఫోర్స్ ఉంది ఇక్కడ 25,600 దగ్గర. సో ఇటు కింద 25,500 ప్రెషర్ చూపించింది, ఇటు పైన నుంచి 700 దగ్గర 800 దగ్గర కూడా స్మాల్ ప్రెషర్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ అయింది. సో 25,650 దగ్గరే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ మంచి ఫాల్. అందుకే 25,500 and 700 రేంజ్ చూపించింది. సో కానీ ట్రేడ్స్ మాత్రం అంత అన్నెసెసరీ ట్రేడ్స్ ఈరోజు. ఓఏ అనేది కరెక్ట్ సిగ్నల్స్ లేనప్పుడు మనం ట్రేడ్స్ అన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ చూడండి 26,000 దగ్గర ఇంత స్ట్రాంగ్ కాల్ బిల్డప్ ఓఏ బిల్డప్ ఉంది. సో ఇక్కడ ఇంత మంచి ప్రెషర్ సిగ్నల్స్ ఉన్నాయి కిందికి, కానీ ఇది ఒక్కటే స్ట్రాంగ్ ఉంది. ఇంకా 25,500 బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకు ప్రెషర్ కనిపించేది, కానీ ఇలాంటి ప్రెషర్ లేదు. ఓన్లీ 25,600 దగ్గరే పెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇటు 700, 800 మొత్తం రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఇటు సపోర్ట్ అనేది స్ట్రాంగెస్ట్ 500 దగ్గర ఉంది. సో ఇది మెయిన్ సపోర్ట్ కాబట్టి ఈ రెండు ఫైట్ చేశాయి ఈరోజు 25,600 and 700.
రెసిస్టెన్స్ జోన్స్. సో అందుకే ఈరోజు మొత్తం ట్రాప్ డే. అండ్ ఈరోజు మన టెలిగ్రామ్లో కూడా 4 ట్రేడ్ ప్లాన్స్ అనేవి మొత్తం రిస్క్లో పెట్టాం. సో 4 ట్రేడ్ ప్లాన్స్ నెగిటివ్లోనే ఎగ్జిట్ అయ్యాం. ఒకటి ఎంట్రీ తీసుకున్నాం మనం 25,700 పుట్ ఎంట్రీ, లిమిట్ ప్రైస్ 265 ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్తో. కానీ ఎగ్జిట్ అయింది మాత్రం 228 దగ్గర. సో హెవీ స్టాప్ లాస్, అది బిగ్ స్టాప్ లాస్ కాబట్టి 37 పాయింట్స్ లాస్ హిట్ అయిపోయింది. టార్గెట్ 300 అనుకున్నాం. సో స్టార్టింగే బిగ్ లాస్ అది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ 25,450 కాల్ ఇది. సో రివర్సల్లో, ఎందుకంటే కాల్ ప్రెషర్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మంచి సపోర్ట్ బిల్డప్ అయింది కాబట్టి 225 స్టాప్ లాస్ అనుకున్నాం. అది కూడా హిట్ అయిపోయింది, 20 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ మళ్ళీ ఇంకొక సెటప్ ప్లాన్ చేసాం. అండ్ అందులో కూడా మళ్ళీ 270 స్టాప్ లాస్ ట్రైల్ చేసాం. మళ్ళీ న్యూట్రల్ ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ లాస్ ఏం లేదు, న్యూట్రల్ ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకున్నాం 25,800 ఎంట్రీ, 223 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ 223 రాకముందే 230 దగ్గరే ఎగ్జిట్ అయిపోయాం, ఎందుకంటే ఇంకా డ్రాగ్ చేసింది అక్కడ. సో మీరు చూసుకోవచ్చు ఛానల్లో ఆర్ చాట్లో కూడా. అండ్ మళ్ళీ ఇంకొక స్టాప్ లాస్ 235 అండ్ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒక 15 పాయింట్స్. అండ్ స్టాప్ లాస్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే అండ్ ఫ్యూచర్ కమింగ్ డేస్లో కూడా మనకు అంత మంచి ప్రాఫిట్ దొరుకుతుంది. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది కరెక్ట్ ట్రైలింగ్ కానీ కరెక్ట్ టైంకి ఎక్సీడ్ చేయకుండా కానీ అన్లిమిటెడ్ లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అది ఆప్షన్ బయింగ్లో అయినా ఆప్షన్ సెల్లింగ్లో అయినా. సో అందుకే రైట్ టైంకి మనం స్టాప్ లాస్ని తీసుకొని బయటికి వస్తే బెటర్. సో ఓవరాల్ ట్రేడ్స్ 4 ట్రేడ్స్ ఈరోజు. అండ్ రిజల్ట్ మొత్తం లాస్ ఈరోజు 20th ఫిబ్రవరి. సో నిన్న 109 పాయింట్స్ ప్రాఫిట్, కానీ ఈరోజు లాస్ 72 పాయింట్స్. సో కొంచెం మినిమం లాస్ వచ్చింది. సో మరి మార్కెట్ వోల్టాలిటీ చాలా ఉంది కాబట్టి ఈజీగా మ్యాక్సిమం ట్రేడర్స్ని ట్రాప్ చేసే ఉంటుంది, రీటైలర్స్ని మెయిన్లీ. సో లాస్ట్ ట్రేడ్ 3 PM తర్వాత ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం. సో అది అన్వాలిడ్, ఎందుకంటే 3 PM తర్వాత మ్యాక్సిమం ట్రాప్సే ఉంటాయి. సో నేను జస్ట్ ట్రయల్ చేద్దామని చూసాం, కానీ నెగిటివ్లోనే వెళ్ళిపోయింది. సో అక్కడ లాస్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది, కానీ ఆ ట్రేడ్ ప్లాన్ అనేది 3 PM తీసుకోవద్దు. మెయిన్లీ ఓవర్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్ ఉంది రెసిస్టెన్స్ లెవెల్స్లో. అందుకే 500 ఎంత సపోర్ట్ ఇచ్చినా కానీ 600, 700, 800 నుంచి రియాక్షన్ తీసుకుంటూనే ఉంది. అండ్ దాట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.